హాయ్ ఫ్రెండ్స్, నేనే వన్ అండ్ ఓన్లీ జేసన్ బైసన్ని ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీస్ వారి హెచ్చరిక అనే కొత్త మూవీ గురించి మాట్లాడదాము. ఈ మూవీ వచ్చేసరికి ఇవాళ రిలీజ్ అయింది. వాళ్ళు 18 జూలై. సో ఇప్పుడే నేను యూట్యూబ్కి వెళ్ళి చూసి వచ్చిన సినిమా. సో ఈ మూవీ వచ్చేసరికి ఒక చిన్న సినిమా. సో ఇట్స్ ఏ సోషల్ డ్రామా మూవీ. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి కేవీ బాబ్జీ గారు అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి బెల్లి జనార్దన్ గారు. సో ఈ మూవీలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా ఒక పాత్రలు కూడా చేశారు, క్యారెక్టర్స్ కూడా. సో డైరెక్షన్తో పాటు ప్రొడక్షన్తో పాటు యాక్టర్స్గా కూడా చేశారు. సో ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసరికి కొంచెంమంది కిల్లర్స్ ఉంటారు. వాళ్ళు కిల్లర్స్కి ఎందుకు మారారు, సో వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అనేది స్టోరీ. చివరిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమా. సో మెయిన్గా సోషల్ డ్రామా, సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎట్లా తయారవుతున్నారు, చెడుదారులు ఎవరైనా వెళ్ళినా వాళ్ళని ఎవరు ఉపయోగించుకొని వాళ్ళ చేత చెడ్డ పనులు చేపిస్తున్నారు, ఆ చెడ్డ పనుల వల్ల ఎవరు బాగుపడుతున్నారు. సో మెయిన్గా పొలిటికల్ డ్రామా మూవీ. సో వాళ్ళు గ్యాంగ్ ఉంటుంది. సో వాళ్ళు మర్డర్ చేస్తుంటారు. సో వాళ్ళ మెయిన్ హెడ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చేపిస్తుంటాడు ఆయన స్వలాభం కోసం. సో మూవీ అయితే మనకి స్టోరీ పెద్దగా కొత్తగా అనిపిపోయినా తీసే విధానం అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో అయితే మనం సర్ప్రైజ్ కూడా అవుతాము. అండ్ ఈ సినిమా మెయిన్ బలం వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్. సో కొంచెం మంది పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో మనం మెయిన్గా అనుకుంటాం ఏంటంటే కొత్త వాళ్ళే కదా, ఏముంటుంది ఈ సినిమా పాస్ చేయొచ్చు అనుకుంటాము. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఉంది ఫ్రెండ్స్, మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే కొంచెమంది పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. సో అజయ్ ఘోష్ గారు కానీ అండ్ మన శుభలేఖ సుధాకర్ గారు కానీ అండ్ టీవీ యాక్టర్స్ మనకి పాత వాళ్ళకి బాగా తెలుసు, జయవాహిని అనే టీవీ యాక్టర్స్. సో ఆమె కూడా ఈ సినిమాలో లీడ్ రోలు. సో ఐపీఎస్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్సే మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా చేశారు. అండ్ మెయిన్గా ఈ సినిమాలో ఒక కామ్రేడ్ పాత్ర ఉంటుంది బోస్ అని. ఆయన ఒక పాటలై రాస్తుంటారు, పాటలై పాడుతూ ప్రజలు చైతన్యవంతం చేస్తుంటాడు. సో పాటలు పాడుతూ, సో తెలంగాణ సైడ్ పాటలు ఉంటాయి కదా, గద్దర్ గారి పాటలు, ఆ టైప్లో పాటలు ఉంటాయి. సో ఆ పాటలు పాడి ప్రజలు చైతన్యవంతం చేస్తుంటాడు. సో ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకి అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి, సూపర్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అన్ని రకాల సాంగ్స్. సో ఇదేమి రాజ్యం అనే పాట అయితే నాకైతే బాగా నచ్చింది, సూపర్గా ఉంది ఆ పాట. అండ్ అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఉంది అండ్ కొన్ని రొమాన్స్ సాంగ్స్ అండ్ అన్ని రకాలుగా 4 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అయితే సూపర్గా ఉంది, మ్యూజిక్ సూపర్గా ఉంది ఈ సినిమాలో. అండ్ సినిమాలో కథ కూడా మంచి కథ తీసుకున్నారు. అండ్ తీసే విధానం సూపర్గా ఉంది. అండ్ మెయిన్గా డైరెక్టర్ బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ చేస్తూనే డైరెక్షన్ కూడా సూపర్గా చేశారు. ఈ సినిమాలో ఆ గ్యాంగ్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్, కిల్లర్ గ్యాంగ్. సో వాళ్ళు కూడా డిఫరెంట్ షేడ్స్లో ఉంటారు. సో ఫస్ట్ షేడ్లో ఏంటంటే సప మర్డర్ చేస్తుంటారు అన్యాయంగా. చూస్తే మనకేమన్నా వీళ్ళు క్రూరమైన గ్యాంగ్ లాగా ఉన్నారు, ఇదేందో దండుపాలెం సినిమా లాగా ఉంది స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది. అండ్ తర్వాత వాళ్ళ గురించి తెలిసిన తర్వాత కొంచెం మనమైతే ఫీల్ అవుతాము, సో ఇదా స్టోరీ అని, సో ఇట్లా ఉందా అని. సో మంచి మెసేజ్ మూవీ ఫ్రెండ్స్. అండ్ మూవీలో మెయిన్గా మనం మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారి పాత్ర. సో అజయ్ ఘోష్ గారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సో మనకి ఈ మధ్య కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు, సో లెజెండరీ యాక్టరు. సో ఆయన తర్వాత ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒక మంచి యాక్టరు అజయ్ ఘోష్ గారు. సో నాకైతే అక్కడక్కడ కోటా శ్రీనివాసరావు గారి కనపడ్డారు. అంటే ఆ పాత్ర ఆయనది. ఆయన అప్పట్లో 15 ఏళ్ళ ముందు చేస్తుంటే కంపల్సరీ ఆయన చేసేవారు కోటా శ్రీనివాసరావు గారి. అండ్ పోలీస్ క్యారెక్టర్ మనం చెప్పాను కదా, జయవాహిని గారి యాక్టర్స్ చేశారని. ఆ క్యారెక్టర్స్ అయితే నాకైతే విజయశాంతి గారు చేశారు అనిపించేది నాకు. అండ్ 15 years 20 years ముందు తీసుంటే కోటా శ్రీనివాసరావు గారు అండ్ విజయశాంతి గారితో పెద్ద తీసేయచ్చు సినిమా. అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా. అండ్ ఇద్దరు పాత్రలు బాగున్నాయి. మెయిన్గా అజయ్ ఘోష్ గారి పాత్ర అయితే అసలు టాప్. ఆయన అసలు పాత్రను రఫ్ ఆడిచ్చాడు. ఎక్కడెక్కడ తగ్గాలో ఎక్కడెక్కడ పెరగాలో అసలు యాక్టింగ్ ఏంది, ఆయన అన్ని యాక్టింగ్లో రికార్డు చూపించాడు. ఈ క్యారెక్టర్లు అయితే సూపర్ చేశాడు. మైండ్ పోతుంది ఆయన యాక్టింగ్ అయితే సూపర్ చేశాడు. కంప్లీట్ ఈ సినిమాకి హార్ట్ ఎవరంటే అజయ్ ఘోష్ గారే. నేను కూడా సినిమాకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఆయనే. సో ముందు చూశాను, సో రేటింగ్ బాగుంది సినిమాకి బుక్ మై షోలో. అండ్ వెంటనే క్యారెక్టర్స్ ఎవరున్నారని చూస్తే ఇంకా మనం చూసాం అజయ్ ఘోష్ గారు, శుభలేఖ సుధాకర్ గారు. ఇంకా మనం వెళ్ళిపోతాం సినిమా కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సినిమా సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీరు వెళ్ళి చూడండి, మంచి మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కంపల్సరీ మీకు నచ్చింది. సో మెయిన్గా యాక్షన్ సీన్స్తో ఉంటుంది. సో ఇది ఒక ఏ గ్రేడ్ మూవీ. సో నేను కూడా అనుకున్నా ఏంది ఏ గ్రేడ్ ఇచ్చారంటే ఇట్స్ వైలెన్స్ మూవీ. అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ ఉంటాయి. సో మనకు రక్త చరిత్ర దండుబాలెం టైప్లో కొన్ని సీన్స్ ఉంటాయి. మరీ అంత ఓవర్గా ఏమి ఉండదు, జస్ట్ ఉంటే మనకు తెలిసిన మన ఫ్యాక్షన్ సినిమాలు మనకు అలవాటే కాబట్టి మనకు పెద్దగా అనిపించదు. సో బాగుంది ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి. కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా బాగా తీశాడు సినిమా. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ అంతా బాగుంది. సో అందరూ బాగా చేశారు, సూపర్గా ఉంది మూవీ. కంపల్సరీ థియేటర్లో చూడండి, మూవీ బాగుంది. ఇది చిన్న సినిమా అయితే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్, పెద్ద సినిమా రేంజ్ మూవీ ఇది. కంపల్సరీ చూడండి, మీరు కూడా బాగా నచ్చింది, సాటిస్ఫై అవుతారు. సో కంపల్సరీ థియేటర్లో చూడండి. దిస్ ఈజ్ పోలీస్ వారి హెచ్చరిక. అండ్ సినిమా మొత్తం అయిపోయిందో తెలిసింది అసలు పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమాకి పేరు ఎందుకు పెట్టారు మీకు. సో నేను చెప్తే స్పాయిలర్ అయింది. సో కంపల్సరీ థియేటర్లో చూడండి, ఒక మంచి సినిమా వచ్చింది.
పోలీస్ వారి హెచ్చరిక అని కంపల్సరీ థియేటర్లో చూడండి. ఇది వన్ అండ్ ఓన్లీ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్.